ఇదిగో మొత్తం వాటర్ ఫాల్స్ వ్యూ. ఈ పైన అయితే ఒక ఓడ ఉంది, బాహుబలిలో సేమ్ లాంటిది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెలింగ్ యాక్టివ్ మోటో వ్లాగ్స్. చూడండి, నేను ఫుల్ సెటప్ చేసుకొని కొంచెం దూరంలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్తున్నాను. వీడియో అనేది ఎందుకో మీకు అర్థమవుతుంది. ఫుల్ సెటప్ చేశాను, మరి వీడియో అయితే ఎలా అవుతుందో నాకైతే తెలియదు. ఇవన్నీ చూసి ఎవరో మీరు షాక్ అవ్వకండి. అంత ఎక్కువేం కాదు, జస్ట్ గోప్రో ఒకటి యాడ్ చేశాను ఈ బెల్ట్ తీసుకొని. నెక్స్ట్ వచ్చే ఒక న్యూ అప్డేట్ అనేది మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. మనం రైడ్లో వెళ్తూ చెప్తాను, వెళ్తూ మాట్లాడుకోవచ్చు. మనం కొత్త అప్డేట్ అనమాట, అందరికీ షాకింగ్ ఉంటుంది. నేనైతే కొంచెం దగ్గర ఒక 10 km అయితే వచ్చాను. ఉంది ఇక్కడ మనం పెట్టుకున్న గోప్రో అంత లేదు, దీనికి వైరస్ ఉంది నా మెమొరీ కార్డుకి. దానివల్ల సో నాకు ఓ క్లిప్పు, ఒక 10 seconds క్లిప్పు రికార్డ్ అవుతే ఇంకో 10 seconds దెబ్బేస్తుంది అనమాట అప్పుడప్పుడు. మనమైతే అక్కడ నుంచి కన్నాపురం వచ్చేసాను. దగ్గర 10 km వచ్చి ఉంటాం అంతే. ఇక్కడ మనకి జంక్షన్ ఉంటుంది ఎదరా, ఇదిగోండి. ఇక్కడైతే మనం రైడ్ తీసుకోవాలి. ఈ జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు ఎంత ఉండొచ్చు వెళ్ళే డెస్టినేషన్ ప్లేస్. మబ్బులుగానే ఉంది. ఇది ఇంకా మబ్బులు చూసి అలా మబ్బులు చూసి వర్షం పడుతుందేమో అనుకున్నాను. ఇక్కడే స్టార్ట్ అయిపోయింది ఆఫ్ రోడ్. దేవుడా, మన బండికి ఏం కాదు కానీ ఈ మొబైల్ స్టాండ్ అనేది ఇక్కడ పెట్టాను కదా, కొంచెం ఇది బాగా ఊగిపోతుంది. ఇదిగోండి ఇలా ఊగుతుంది, బాగా షేక్ అయిపోయి పడిపోద్దామని కొంచెం భయం. అందుకే దీన్ని ట్యాగ్ చేశాను. కొన్నిసార్లు తెలుసు కదా, ట్యాగ్ చేసినా సరే పడిపోతాయి. అందుకన్నా ఇంకా మనం ఏం చేయాలి. ఇక్కడ మంచిది ఏం బాబు, ఈ గోతులా ఇంకేతన్నానా ఎంత మరీ దారుణంగా ఉన్నాయి. ఊగిపోతున్నాయి. బండి ఊగితే పర్వాలేదు కానీ ఇదిగోండి ఇది బాగా ఇలా షేక్ అయిపోతుంది బాగా. మైక్ ఉందో చూడాలి, ఎందుకంటే జస్ట్ క్లిప్, అది జస్ట్ అంతే షట్టకలా పెట్టాను. నేను చూడకుండా కొట్టుకుంటూ పోయానే అనుకో, సెల్ పడుతుంది, మైక్ పడుతుంది. మన టైమింగ్ తెలుసు కదా, కనీసం గూగుల్ మ్యాప్ చూద్దామన్నా సిగ్నల్ లేదు. అందుకే మనకు రోడ్డు బాగా తెలుసు కాబట్టి వచ్చేసాం. ఇదిగోండి ఉప్పరిల్లు అని ఉంది కదా, ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి వచ్చే వాటరు కొంచెం ఫ్లో తక్కువ ఉందిలే. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అక్కడే. లొకేషన్ అయితే బాగుందబ్బా, కొంచెం పీస్ఫుల్గా. మనం వెళ్ళాల్సింది ఇలాగా, ఇంకో వాటర్ ఫాల్ ఇలాగా 1.6 అని. ఇదిగోండి ఇక్కడ బోర్డు కనబడుతుందా, ఇక్కడ ఉప్పరిల్లు అని ఉంది కదా, అక్కడ ఉంది. ఇది కూడా బండి ఒక సగ్గర వేసేసి 1.2 లేకపోతే 2 ఎన్నో కిలోమీటర్లు కానీ వెళ్ళాలి పైకి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే. ఎదురుగుండా వస్తున్నారు, వీళ్ళకైతే అడుగుదాం మనం ఎన్ని కిలోమీటర్ ఉంది. ముంజలూరు వాటర్ ఫాల్స్ ఎంత దూరం? 1 కిలోమీటర్ ఉంటుందా? రెండు ఉంటుందన్నా? ఓకే, థ్యాంక్స్ అన్న. తెలియలేదు మధ్యలో.
నేనైతే కొంచెం స్టాండ్ అయ్యి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను. ఎదురుగుంటా బొంగులు చూసారా ఎలా తీసుకొస్తున్నారో ఇక్కడ గిరిజనులు. కానీ సైకిల్తో తేవాలంటే ఒక నరకం చూస్తారు. అలాగే లాక్ వెళ్దామంటే ఇంకో ఇబ్బంది, ఆ బొంకర్లు తేవడానికి నరకం చూసేస్తారు. వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ అయిపోతుంటే వాళ్ళు కనిపించారు. ఫుల్గా స్నానాలు చేసి తడి బట్టలతోనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయడానికి ఇప్పుడు వస్తున్నాం మనం. ఒరే రోడ్ ఏంట్రా, వెళ్తూనే ఉన్నాం కానీ అవుతలేదు. పైగా ఆఫ్ రోడ్డు. మన బండి అయితే మస్తు ఎంజాయ్ చేస్తాయి. చాలా రోజుల తర్వాత ఆఫ్ రోడ్ చేస్తాం. కెమెరా అయితే ఇంకా మరి ఊగిపోతుంది, మరి దారుణం. బండిని ఎద్దుల బండిలా కంట్రోల్ చేయాల్సి వస్తుంది నేను. అయితే ఇలా ఉంది ప్రజెంట్ అయితే. చూసారుగా ఆఫ్ రోడ్ అడ్వెంచర్స్. ఈ ప్లేసుల్లో ఎక్కువ నాకు తెలిసి జీపులు ఎక్కువ తిరుగుతాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా బాగా జీపులు, ఆటోలు మాత్రమే, కార్లు ఎక్కువ తిరగవు. ఒకవేళ వచ్చినా సరే ఈ వాటర్ ఫాల్స్కి వచ్చే వాళ్ళే వస్తారు కారులతో, అంతే. 6th వాటర్ క్రాసింగ్. ఇవి మాత్రం తప్పవు కదరా నాయన. ఇదిగోండి వచ్చేసాం మనం. రోడ్ వాటర్ ఫాల్స్కి అయితే రాలేదు, ఇంకో రోడ్ డైవర్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. బోర్డు కనబడుతుందా? బోర్డు ఇదిగో, ముంజలూరు జలపాతం మార్గం. ఇక్కడ నుంచి లోనికి వెళ్ళాలి. ఎదర టికెట్ కౌంటర్ రోడ్ ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం దాకా ఉంటారులే. పైకి రోజు సండే ఇంకా ఎక్కువ ఉంటారు. కార్లు ఎక్కువ, బాగా ఎక్కువ వెళ్ళినట్టే ఉంది. కార్లు గట్ట అన్నీ గట్ట ఒక్కళ్ళే ఉన్నారు. ఓకే, ఇక్కడ సిగ్నల్ లాగుతుంది కదన్నా. ఎలాగో ఫోన్పే పని చేస్తుంది ఇక్కడ. ఎయిర్టెల్ ఉంటుందా? నాది ఎయిర్టెల్. ఇక్కడ ఎయిర్టెల్ పని చేస్తలేదు. బండికి కూడానా? ముందుండేది కదా, ముందు వచ్చినప్పుడు తీసుకున్నారు అందుకని. ఓకే ఓకే. అంటే ఏం లేదులే. ఇప్పుడు సాయి ఈస్ట్ గోదావరి అండి, రంపచోడవరం. వెళ్ళారా ఈరోజు? ఎక్కువ మంది వెళ్ళారా? ఓకే ఓకే. టికెట్ అయితే వాటర్ ఎక్కువ ఉందన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా కూడా 1% వీళ్ళకి వెళ్తుంది, ఈ లోకల్ విలేజెస్ మాత్రమే, పంచాయతీకి. ఇంకొకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సగం వెళ్తుంది. కానీ ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. ఇదిగోండి వాటర్ క్రాసింగ్. ఇంకొకటి ఇది 8th ఈ బ్లాగ్లో 8th. ఇన్ని వాటర్ క్రాసింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు మనకులాగా. దేవుడా, ఆఫ్ రోడ్ మజాక. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి, నేను వాళ్ళకి చెప్దాం అనుకున్నాను ప్లాస్టిక్ గురించి. ఇదిగోండి ప్లాస్టిక్ ఇక్కడ పడేయమని బోన్స్ వేసారు చూడండి, పెద్ద ట్రే లాంటిది. ప్లాస్టిక్ బయట పడేయకుండా ఇలాంటి చోట వేయండి అని. బాగుంది ఐడియా, కాన్సెప్ట్ మాత్రం సూపర్. ఈ లోకల్ ఐడియా తెలియదు మరి. ఇదిగోండి మనకిలాగా ఎవరన్నా ఎక్కడికి వచ్చినా. ఇదిగోండి ఇదంతా రోడ్డు కూడా తవ్వారు, ఒకప్పుడు లేదు. ఈ వెహికల్స్ వెళ్ళడం కోసం తవ్వారనమాట.
మన ఊరి పేరు, మనం ఎక్కడి నుంచి వచ్చామన్న నేమ్స్ కూడా అన్నీ రాసుకుంటున్నారు టికెట్లో. ఒక స్లిప్ మా దగ్గర ఉంటుంది, ఒక స్లిప్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే తేడా. మాన్సూన్ సీజన్ కదా, వర్షం పడి మంచి భలేగా ఉంది లొకేషన్ అంతా కూడా. చెక్ డ్యామ్ ఉంది పక్కన. టైము 3:30 అయింది, కానీ సాయంత్రం 6 అవుతుంటే ఎలా ఉంటుంది క్లైమేట్, అలా ఉంది ఇక్కడంతా కూడా. ఇదిగోండి ఆఫ్ రోడింగ్ అని చెప్పాను కదా, చింపేద్ది, సూపర్, మామూలుగా ఉండదు. ఇదిగోండి నా ఫ్రంట్, నా ముందు కారు వెళ్తుంది, అలాగే వెళ్తుంటారు చాలా వరకు అందరు కూడా. అంటే నేను ఒక్కడనే సాయంత్రం పూట బయలుదేరాను అనుకున్నాను, కానీ మనకు తోడు కార్ అయితే వచ్చింది ప్రజెంట్. అయితే నిజంగా కొత్త డ్రైవర్ అయితే మనకం చూడాలి, ఎక్కించలేడు, నడిపించలేడు, కారు డ్యామేజ్ అయిపోద్దని. బాయ్సే ఉన్నట్టున్నారు కార్లో, ఇటాటు ఊతనే ఉన్నారు. ఇలాంటి రోడ్లో నడిపించాలంటే ఓనర్కి, కార్ ఓనర్కి వీసుకుంటుంది, రాసుకుంటుంది అని పిచ్చ భయం వేద్ది. మనకి లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం లో చాలా పెద్దది ఉంది. ఇవన్నీ బళ్ళు చెప్పాను కదా, అందరూ రిటర్న్ అయ్యే టైంకి మనం వస్తాం. మనతో పాటు కారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళొక 6 ఉంటారేమో కారులో, వాళ్ళు మనకు తోడున్నారు అంతే. ఇదిగోండి ఇక్కడైతే దగ్గర ఒక 4-5 కార్లు ఉన్నాయి, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు కార్లు అయితే. మనమైతే బండి కాబట్టి దగ్గర దగ్గర వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి వాటర్ క్రాసింగ్, ఇది 8వ అనుకుంటా నాకు తెలిసి, ఇంకొక 2-3 ఉంటాయి. చూసారు కదా, మన ముందైతే ఒక 2 బళ్ళు ఆగినాయి. వాళ్ళు ఏంటంటే ఫుల్గా వేసేసి ఉన్నారు, సో పడిపోయారు. ఫుల్గా వేసి ఇక్కడే బండి ఏదో స్కిడ్ అయినట్టుంది, పడిపోయారు. ఊరి దేవుడా, మనం కూడా పడేలా ఉన్నాం, మన బండి కూడా స్కిడ్ అయిపోతుంది ఇక్కడ. కానీ ఈ అన్ని క్రాసింగ్లో కూడా మిక్స్డ్ అయినది ఈ వాటర్ ఫాల్స్ వాటరే, అన్ని తిరుగుగా మలుపులు తిరుగుతుంది ఈ వాటర్. లాస్ట్కి పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో కలుస్తుంది గోదావరి నదిలో. వాళ్ళు కారు అక్కడి నుంచి ఇంత దూరం నడుచుకొని వచ్చేసరికి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆటో వచ్చింది, ఇది పర్వాలేదు, కానీ ఇక్కడ మళ్ళీ ఆటో వదిలేసి మళ్ళీ నడిచి వెళ్ళాలంటే. ఇదిగోండి ఇది 13వ వాటర్ క్రాసింగ్. వీళ్ళు కూడా మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినట్టున్నారు, కానీ వాళ్ళు వచ్చి చాలాసేపు అయి ఉంటుంది, కానీ గంట పట్టేసి ఉంటుందిలే. ఇప్పుడు నడుస్తున్నారు మనకులాగా లేట్. వచ్చేస్తాం మనం 13వ వాటర్ క్రాసింగ్ మొత్తం. ఇక్కడ పార్క్ చేసుకుని ఇంకొంచెం నడిచి వెళ్ళాలి. దగ్గర 10 బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మన బండి అయితే అక్కడ పార్క్ చేశాను. ఇదిగోండి, ఇంకొంచెం దూరం నడవాలి, దిగడం అంతే, ఏం లేదు, బాగానే ఉంది. ఓరే దేవుడా, నాకు చింటూ బ్రో అయితే వెల్కమ్ చెప్తున్నాడు. హే చింటూ బ్రో ఉండు, నాకు చూసి పారిపోతున్నాడు. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి, మీకు చెప్పాల్సిన విషయం చాలా ఉంది. వాటర్ ఫాల్స్ అప్పకెళ్ళిన తర్వాత మొత్తం విషయం ఏంటి, ఎందుకు వచ్చాము ఇంత దూరమైనా, మన స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన బాధలు ఏంటి అని చెప్తాను. కొంచెం బాగానే ఉంది, కానీ దారి స్లిప్పరీగా ఉంది అంతే, కొంచెం స్లిప్ అయినా అంతే.
ఈ పక్క చూడండి, పెద్ద గొయ్యి ఉంది, ఎంత లేదు అలాంటి దారి. ముందైతే ఈ పక్క నుంచి ఇలా డైరెక్ట్ పైకి నిట్టనిలోకి పైకి ఎక్కడానికి ఉండేది. కింద చూసుకోవచ్చు, స్నానాలు చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. ఫుల్గా వేసేసి చిల్ అయిపోతే ఇంకంతే, అదే ఎంజాయ్ చేయాలి ఇంకంతే. ఇదిగోండి, ఇది డేంజర్గా పైకి ఎక్కాల్సిన దారి. చాలామంది పడిపోయారు ఈ దారిలో. వాటర్ ఫాల్స్ చిన్న పాయిగానే అవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 360 రోజులు ఉంటుంది వాటర్ ఫాల్స్. ఇటు సైడ్కి వెళ్ళొద్దు, జారి పడిపోతారని ఇది ఒక థ్రెడ్ ఒకటి కట్టారు. అయినా సరే మన వాళ్ళు వినరు కదా. అదిగోండి కింద ఎలా ఉందో. ఓరి దేవుడా, ఇక్కడ నానపాలే ఏంటి? ఇప్పుడు వ్యూ చూసుకోవచ్చు. వ్యూ ఎంత బాగుందో చూడండి. ఉన్నారులే పైన 2-3. ఇదిగోండి, అంత హైట్ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అయినా ఎంతమంది యూట్యూబర్స్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్ళిన వాళ్ళేలే. జనాలు కనబడుతున్నారా? జూమ్ చేద్దాం. అది మనది హెల్మెట్ అయితే ఇదిగో ఇక్కడ పెట్టా, ఇక్కడ హెల్మెట్ ఇక్కడ ఉంది. అక్కడ నుంచి ఇలా ఈ దారం బట్ట పైకి ఎక్కా. సో అలా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ మధ్య మధ్యలో ఇలాగా తాగేసి అదే కొంచెం నచ్చలేదు. వాటర్ ఫాల్స్కి పేరు పెట్టడానికి సరిపోం, కానీ మన మనసులు చేసే పనులకే తప్పనిసరిగా పేర్లు పెట్టాల్సి వస్తుంది. అందులో నెంబర్ 1 ప్లేస్ ఇదే. నా ఫస్ట్ ఛాలెంజ్ కూడా ఇదే అనుకున్నాను. నెంబర్ 1 చెత్త పడేసిన ప్లేస్ కూడా ఇదే. ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ చాలా పీస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు అసలు అయితే సిగ్నల్ లేదు, ఏమీ లేదు, చుట్టూ కొండలు. ఇదిగోండి వ్యూ పాయింట్ చూడండి మొత్తం. ఇది కింద స్టెప్ ఉందని చెప్పాను కదా, అక్కడ ఉంది. విషయంలోకి వచ్చేస్తే మీరందరూ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు 1 వీక్ ఛాలెంజ్ అని, 1 మంత్ ఛాలెంజ్ అని, 24 అవర్స్ ఒక ప్లేస్లో ఉండిపోతాను నేను ఏమీ లేకుండా ఫుడ్ అని, ఇలాంటి డిఫరెంట్ ఛాలెంజ్ వస్తున్నాయి కదా. ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందుకే మన ఛానల్లో నేను కూడా ఛాలెంజ్ చేయబోతున్నాను. ఇది చాలా క్రేజీగా ఉంటుంది. వెనకాల చూశారు కదా, ఇది ముంజలూరు వాటర్ ఫాల్స్. కింద ఒక స్టెప్ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఒక స్టెప్ ఉంది, పైన ఇంకోటి ఉంది. మొత్తం ఇలాగా చూసుకుంటే 5 స్టెప్లు. ఇలాంటి వాటర్ ఫాల్స్, హైడెన్ వాటర్ ఫాల్స్ మన ఏరియాలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఏఎస్ఆర్ డిస్టిక్, అల్లూరు సీతారామ డిస్టిక్లో ఇలాంటి వాటర్ ఫాల్స్ అంతు లేదు. ఇవన్నీ నేను ఫైండ్ చేసి దగ్గర 1 ఇయర్ నుంచి వీడియోస్ రాక అన్ని చేయక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఎక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం డైలీ 100 days 100 వాటర్ ఫాల్స్ కవర్ చేస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ పెడతాను, ఫుల్ వీడియో పెడతాను. ఆ వాటర్ ఫాల్స్కి మార్గం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా రావాలి అని ఫుల్ వీడియో డీటెయిల్స్తో అన్నీ సహా నేను పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో. ఈ కొత్త రకం ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కోడ్ యాక్సెప్టెడ్. మీలో ఎంతమంది మన వీడియోస్ చూడడానికి రెడీగా ఉన్నారో, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఏజెన్సీ అబ్బాయిని. మెయిన్గా వచ్చేసి మనది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామ డిస్టిక్, రంపచోడవరం మామిడిమిల్లి ఏజెన్సీ అనమాట మనది మెయిన్ ఏరియా. అక్కడ నుంచి ఎక్కువగా మన ఏరియాలోనే ఆల్మోస్ట్ 10 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి చాలామందికి తెలీదు. ఎక్కువగా అందరూ కూడా వచ్చి మామిడిమిల్లిలోకి వెళ్ళి 2-3 వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ చిన్న వాటర్ ఫాల్స్, హైడెన్ వాటర్ ఫాల్స్ నుంచి అతిపెద్ద ఫేమస్ అయిన తారబు వాటర్ ఫాల్స్ వరకు మన ప్రయాణం అయితే సాగుతుంది. నేను వీడియోస్ అయితే రిలీజ్ చేయడం లేదు. చాలా వరకు మన 100 days వాటర్ ఫాల్స్లో 1% అయింది. చాలా ఛాలెంజెస్ అనుకుంటే ఏం కాదు, ఇది మొదటి మాత్రమే. ముంజలూరు వాటర్ ఫాల్స్ ముంజమలై బాయ్స్లా ఉంది కదా, సేమ్ అటువంటిదే. చూడండి మొత్తం లోయలు, అప్పలు, డౌన్లు, రాయలు, అంతా స్లిప్గా ఉంది. కొంచెం ఇది
పడితే అంతే, అంతేం కాదు. ఈ మధ్యలో ఇక్కడ ఆగిపోతాం, రాళ్ళు గట్టి ఏం దెబ్బలు తగులుతాయి అంతే. మెయిన్ ఇదే. మీరు సపోర్ట్ చేస్తారు కదా, మీరు సపోర్ట్ చేస్తే నాకు రెడ్ కలర్ హార్ట్ సింబల్ అయితే కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఇప్పుడైతే కింద వ్యూకి వెళ్ళిపోదాం. నేను డైరెక్ట్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, పైగా అందరూ కూడా డ్రింక్ చేస్తున్నారు. వీళ్ళు వీడియోస్ చేస్తుంటే అరవడం, బూతులు తిట్టడం, అక్కడ ఎవరన్నా లేడీస్ ఉంటే కామెంట్ చేయడం అలాంటివి చేస్తున్నారు. అందుకని నేనైతే ఫస్ట్గా పైకి వచ్చేసాను, పైకి వాటర్ ఫాల్స్కి వచ్చేసాను. అందుకనే మీరు అనుకోవచ్చు కింద నుంచి చేసుకుంటే ఎవరైనా వెళ్తారు, పైకి ఎందుకు వెళ్ళారని. అందరూ డ్రింక్ చేసి ఉన్నారు, ఎవరికంటే ఏమని చెప్పగలని చెప్పండి. దగ్గర దగ్గర ఒక 5-6 కార్లు అయితే వచ్చినాయి, బళ్ళు కూడా 10-15 వచ్చినాయి. చాలామంది మధ్యాహ్నం వెళ్ళిపోయారంట. ఇంకొంతమంది నాకులాగా లేట్ కమర్స్, లేట్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చి చిల్ అవుతున్నారు ఈ వాటర్లోన. చూసారా మొత్తం గ్రీనరీ అదిరిపోయింది. మన ఛాలెంజ్కి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంతమంది అగ్రీ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫస్ట్. ఇన్స్టాలో కూడా మన వీడియోస్ వైరల్ అవ్వాలా వద్దా? మీరు సపోర్ట్ చేస్తేనే అవుతుంది కదా, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఏముంటుంది, ఒక కామెంట్, ఒక లైకే కదా. గట్టిగా అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్, మనం కూడా ఫేమస్ అయిపోతాం అందరిలాగా. మీరు రెడీ ఉన్నారా వాటర్ ఫాల్స్ వ్యూ చూడడానికి? దేకో, ఇదిగో మొత్తం వాటర్ ఫాల్స్ వ్యూ. ఈ పైన అయితే ఒక ఓడ ఉంది, బాహుబలిలో సేమ్ లాంటిది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంటాయి. మన ఫోన్లో అయితే ఎక్కువ ఛార్జింగ్ లేదు, సో వెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు 100 తీసే పెట్టాను ఛార్జింగ్, కానీ నిలబడలేదు. ఇక్కడ వీడియోకి 4K క్లారిటీ తీస్తే ఏ ఐఫోన్ అన్నా త్వరగా ఛార్జింగ్ అయిపోద్ది. బాయ్ బాయ్ ముందులూరు వాటర్ ఫాల్స్. ఇంకొక సెకండ్ వాటర్ ఫాల్స్ ఛాలెంజ్ డే 2లో కలుద్దాం. గుర్తుంది కదా, 100 days 100 వాటర్ ఫాల్స్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక హార్ట్ సింబల్ పెట్టండి, నేను ఫుల్గా ఖుషి అవుతా. బాయ్ బాయ్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, మనం వైట్ కలర్ షూ వేసుకున్నాం కదా, సక్సెస్ఫుల్గా ఖరాబ్ చేసాం. బురద మీరేమన్నా వాటర్ ఫాల్స్ ఇలాంటివి ఏమన్నా ఆఫ్ రోడింగ్ ట్రాక్ ఇలాంటివి ఏమైనా ట్రై చేసేటప్పుడు వైట్ కలర్ షూ ఉన్నవి అవాయిడ్ చేసేయండి, అదే బెస్ట్. మీరు బాధపడకుండా బెటర్గా ఉంటారు. బ్లాక్ కానీ ఎటువంటివి కానీ ఏమన్నా యూజ్ చేయండి. బాయ్ బాయ్.